రాష్ట్ర వ్యాప్తంగా వనభారతి జనహారతి కార్యక్రమం మహోద్యమంగా సాగుతుంది. ప్రజలు, అధికారులు, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు ముందుకు కదులుతున్నారు. వాడవాడలా మొక్కలు నాటుతున్నారు. పచ్చదనంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆయుష్ శాఖ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. విశాఖ విఎస్ కృష్ణా కళాశాల విద్యార్థులు పచ్చదనంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అపూర్వ పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. వాటిని ఇళ్ల వద్ద నాటి సంరక్షణ చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నర్సాపురం సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రకృతిని పరిరక్షించుకోవాలని ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా ఈనాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకున్నప్పుడు మాత్రమే మానవ మనుగడ సంరక్షించబడుతుంది అనే ఒక ఆలోచనకి అంకురార్పణగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగస్వాములు కావాలి. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెడసనగల్లు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడతామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు జిల్లా చౌడవరం కళ్లం హరనాథరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం మైదానం చుట్టూ 2000 మొక్కలు నాటి వన సంకల్పాన్ని ఘనంగా చాటారు. బాపట్ల మండలం గోపాపురంలో గ్రామస్తులు 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పాల్గొన్నారు. మొక్కలు నాటాలి అనేటువంటి ఒక మంచి నినాదంతో మరి పర్యావరణాన్ని కాపాడాలని ఈనాడు ఈటీవీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున గోపాపురం గ్రామంలో సుమారుగా 500 మొక్కల్ని పాఠశాల ఆవరణలో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అందరి ఇళ్లలో మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో సాయిశ్రీ జూనియర్ కళాశాలలో వనభారతి జనహారతి చేపట్టారు. మార్కెట్ యార్డ్లో 250 మొక్కలు నాటారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ నారాయణ పాఠశాల ఆవరణలో చిన్నారులు 100 మొక్కలు నాటారు. నంద్యాలలో తెలుగుదేశం నాయకుడు శిల్పామోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మొక్కలు నాటారు. అనంతపురం జిల్లా పరిగి మండలం ధనాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటి నీరు పోశారు.